హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదు. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. ఉత్తరాంధ్ర వేదికగా దోస్త్ మేరా దోస్త్ ఫ్రేమ్ తలుక్కుమంది. దశాబ్దం తర్వాత టీడీపీ అధినేత జనసేన ఒకే వేదికను పంచుకున్నారు. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దాదాపు 10 ఏళ్ల తర్వాత విజయనగరం పొలిపల్లిలో ఒకే ఉమ్మడి బహిరంగ సభను వేదికను పంచుకున్నారు. టీడీపీ యువగలం నవశకం బహిరంగ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన టీడీపీ పొత్తు అనివార్యం, ఆవశ్యకమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న తన ఆలోచన సరైంది అనడానికి ఉత్తరాంధ్రలో అపూర్వ స్పందనే నిదర్శనమన్నారు. టీడీపీ జనసేన పొత్తుతో ఏపీలో మార్పు రావడం ఖాయమన్నారు. బీజేపీతో అలయన్స్గా ఉండి టీడీపీతో పొత్తుపై తనను కొందరు విమర్శిస్తున్నారు అన్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ జనసేన పొత్తుపై అమిత్ షాకు కూడా చెప్పానన్నారు. ఆయన బ్లెస్సింగ్ కూడా కోరినట్లు చెప్పారు. ఏపీలో వైసీపీని ఓడించాలి, జగన్ని ఇంటికి పంపాలంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలనుకున్నానని తెలిపారు. జగన్ ఎమ్మెల్యేలను మారుస్తున్నారు, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎం జగన్ని అంటూ పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్యం విలువ జగన్కు అస్సలు తెలియదన్నారు. వరాహి యాత్రలో తనపై దాడులు చేశారంటూ పవన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబును జైల్లో పెడితే బాధ కలిగిందని వివరించారు. 2024లో టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.